హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు సౌవిక్ ఘోష్ అందజేసిన విశ్లేషణాంశం విగ్రహాలపై నిగ్రహం లేని ద్వేష విధ్వంసం అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. విగ్రహాలపై నిగ్రహం లేని ద్వేష విధ్వంసం. ఇక వినండి సౌవిక్ ఘోష్ విశ్లేషణని. లెనిన్ నుండి రాహుల్ సాంకృత్యాయన్ వరకు ప్రగతిశీల ప్రతీకలపై దాడులు. ప్రసిద్ధ మార్క్సిస్ట్ మేధావి, చరిత్రకారుడు, బహుభాషావేత్త అయిన రాహుల్ సాంకృత్యాయన్ నిలువెత్తు విగ్రహాన్ని అపరిచిత దుండగులు ధ్వంసం చేసి మాయం చేశారు. పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని రాణిగంజ్ మోర్ వద్ద జాతీయ రహదారి 19 పక్కన నెలకొల్పబడిన ఈ విగ్రహం గత 3 దశాబ్దాలుగా ఈ ప్రాంతపు ప్రగతిశీల సాంస్కృతిక రాజకీయ పరంపరకు ప్రతీకగా నిలిచింది. ఈ విధ్వంసాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల మేధావులు, రచయితలు, సాంస్కృతిక కార్యకర్తలు, వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి మార్క్సిస్ట్, కమ్యూనిస్ట్ ప్రతిమలపై దాడులు పెరిగాయి. గతంలో ముర్షిదాబాద్ జిల్లాలోని జియాగంజ్లో లెనిన్ విగ్రహంపై జరిగిన దాడి కూడా ఇందులో భాగమే. ఆ రోజు సాయంత్రం బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు సిఆర్ఖోల్ గ్రామంలోని సిపిఎం కార్యాలయానికి వచ్చి బెదిరింపులకు సైతం దిగారు. ఈ విధ్వంసానికి సంబంధించి బీజేపీని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ విమర్శిస్తే సహించేది లేదు అని హుంకరించారు. అయితే తీవ్ర వాగ్వాదం తర్వాత స్థానిక ప్రజలు, పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో బీజేపీ కార్యకర్తలు వెళ్ళిపోయారు. విగ్రహ పునఃప్రతిష్ఠ, దోషుల వారిపై చర్యలకు డిమాండు. స్థానిక ప్రజల కథనం ప్రకారం ఈ చర్య చాలా ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు కనిపిస్తుంది. చీకటిని ఆసరాగా చేసుకుని విగ్రహాన్ని పగలగొట్టి తొలగించే ముందు సమీపంలోని సీసీటీవీ కెమెరాలను నిలిపివేసి వీధి దీపాలను ఆపివేశారు. సోమవారం రాత్రి సిపిఎం నాయకులు, స్థానిక ప్రజలు విగ్రహం కనిపించడం లేదని తెలుసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ డెమోక్రటిక్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, పీపుల్స్ రైటర్స్ అసోసియేషన్ ఈ దాడిని ఖండించాయి. రచయితలు, సాంస్కృతిక కార్యకర్తలు, సాహిత్య వర్గాల సభ్యులు ఆందోళన చేపట్టి సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులను త్వరగా అరెస్టు చేసి శిక్షించాలని, విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. ఇక విగ్రహం ప్రాముఖ్యత పరిశీలిస్తే రాహుల్ సాంకృత్యాయన్ ఆయన 1893లో జన్మించి 1963లో 21వ శతాబ్దపు ఆయన కీర్తిశేషుడై 21వ శతాబ్దపు భారతీయ మేధో సంపత్తిలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఆయన గొప్ప రచయిత, చరిత్రకారుడు. హిందీ సాహిత్యంలో యాత్రా చరిత్ర ప్రక్రియకు పితామహుడు. ఆయన బ్రిటిష్ వ్యతిరేక రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు ఆయన 3 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. కిసాన్ సభ ప్రారంభ రోజుల్లో రైతాంగ ఉద్యమాన్ని బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషించారు రాహుల్ సాంకృత్యాయన్. తరువాత ఆయనకు కాళిదాస్ సమ్మాన్, సాహిత్య అకాడమీ అవార్డు, పద్మభూషణ్ అనేవి లభించాయి. ముఖ్యంగా ఓల్గాసే గంగా ఆయన 1942లో రాసిన రచన. భాగో నహీ దునియాకు బదలో
అది 1944లో. ఆయన ఇటువంటి రచనల ద్వారా మార్క్సిస్ట్ ఆలోచన విధానానికి ఆయన అందించిన సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు ఆయన. రాణిగంజ్లోని ఈ విగ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానిక చరిత్ర ఉంది. 1993లో సాంకృత్యాయన శత జయంతి సందర్భంగా బొగ్గు గనుల ప్రాంతమంతటా ఆయన ఆలోచనలను సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక కమిటీ ఏడాది పొడవునా కార్యక్రమాలను నిర్వహించింది. రాణిగంజ్లోని ఒక రహదారికి ఆయన గౌరవార్థం రాహుల్ సాంకృత్యాయన్ మార్గ్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత 1994 ఏప్రిల్ 9న సాంకృత్యాయన్ జయంతి సందర్భంగా 9 అడుగుల ఈ విగ్రహాన్ని సీనియర్ మంత్రి, స్వాతంత్ర సమరయోధుడు బెనోయ్ కృష్ణ చౌదరి ప్రారంభించారు. 3 దశాబ్దాలకు పైగా ఇది కేవలం ఒక స్థానిక ల్యాండ్ మార్క్గా మాత్రమే కాకుండా ఈ ప్రాంతానికి ప్రగతిశీల సంస్కృతి, కార్మిక రాజకీయాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే చిహ్నంగా ఉంది. విగ్రహ విధ్వంసం వెనుక ఉన్న రాజకీయం పరిశీలిస్తే పశ్చిమ బెంగాల్లో వామపక్షాల మీద ఉన్న అక్కస్తో బీజేపీ శక్తులు కమ్యూనిస్టు, మార్క్సిస్టు నాయకుల విగ్రహాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. సీసీటీవీ కెమెరాలు వీధి దీపాలను నిలిపివేయటం చూస్తుంటే ఈ విధ్వంసం అనుకోకుండా జరిగింది కాదని, ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని అర్థమవుతుంది. ఇది స్థానిక భద్రత, పోలీసు నిఘా సమర్థతపై ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఆ తర్వాత సిపిఎం కార్యకర్తలను బెదిరించేందుకు జరిగిన యత్నం, దానిని అనుసరించిన జరిగిన ఘర్షణతో ఈ ఘటన కేవలం విగ్రహాల విధ్వంసానికి మాత్రమే పరిమితం కాదని స్పష్టమవుతున్నది. లెనిన్ తదితర కమ్యూనిస్టు నాయకుల విగ్రహాలపై గతంలో జరిగిన దాడుల తరహాలోనే రాహుల్ సాంకృత్యాయన విగ్రహంపై దాడి కూడా వామపక్ష ప్రతీకలు, చిహ్నాలను లక్ష్యంగా చేసుకునే వ్యూహంలో భాగమని భావిస్తున్నారు. అయితే విగ్రహాలను పగలగొట్టినంత మాత్రాన చరిత్రను, వారసత్వాన్ని లేదా అవి ప్రాతినిధ్యం వహించే ఆలోచనలను చెరిపివేయలేరు. చీకటి చాటున ఇటువంటి చర్యలకు పాల్పడి భయాన్ని సృష్టించాలనుకునేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఘటన తర్వాత ప్రజల నుండి వచ్చిన స్వచ్ఛంద నిరసనలే వారు భయపడకుండా ఆగ్రహంతో స్పందించారని చెప్పడానికి నిదర్శనం అంటూ లెఫ్ట్ వ్యూస్ వెబ్ పత్రిక సౌజన్యంతో సౌవిక్ ఘోష్ అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.